గాయస్ జస్ట్ ఇప్పుడు ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది మనకు ఊబర్లో. ఈ ఆర్డర్ని ఎవరు యాక్సెప్ట్ చేసుకున్నాడు అసలు? ఆర్డర్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసుకున్నా కూడా వర్క్ ఆన్ ఇట్, స్టిల్ ఆగండి, మ్యాచ్ అది ఇదని చూపించి వంకాయలో అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట ఆర్డర్. ఇది 100 రూపాయల ఆర్డర్ వేరే వాడికి మ్యాచ్ చేసి 25 రూపాయల ఆర్డర్ నాకు మ్యాచ్ చేసినాడు. మోటో సేవర్ ఈయనమ్మ వచ్చే ప్రతి ఆర్డర్ మోటో సేవర్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అబ్దుల్ సలాం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ గేమ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. గ్యాస్ ఈరోజు కూడా సేమ్ నిన్నలాగే 6 గంటలకే స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి నాకు 20 రూపాయల ఆర్డర్, 30 రూపాయల ఆర్డర్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ అవి కూడా పికప్స్ లాంగ్ ఉన్నాయి, అందులో కూడా డ్రాప్స్ కూడా లాంగ్ ఉన్నాయి అనమాట. సో మరీ అంత లాంగ్కి 20-30కి పోలేం కదా. సో అందుకోసం అని చెప్పేసి ఏది నేను యాక్సెప్ట్ చేసుకోలేదు. కథ ఏంటంటే ఈ అమ్మ స్టార్ట్ అయినప్పటి నుంచి మోటో సేవర్ల ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి. మోటో ఆర్డర్ ఒక్కటి కూడా రావడం లేదు ఎందుకో మరి. అలాగే ఓలా కూడా ఆన్ చేసుకున్నా. ఓలాలో 28 రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా 7 days కోసం. అందులో కూడా సేమ్ 2 kilometers పికప్, 2 kilometers డ్రాప్, 25 రూపాయలు, 27 రూపాయలు అలా అయితే ఇస్తున్నాడు అనమాట చాలాసేపటి నుంచి. చూద్దాం ఇంకా ఏమేమి ఆర్డర్లు వస్తాయో ట్రై చేద్దాం. సో ఫస్ట్ మనమైతే ఫ్యూల్ వేయించుకుందాం ఈరోజు. సో మన రైడ్లో ఈరోజు ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అనమాట. బ్రో 335. ఎస్ 335. ఓకే 335. సో గాయస్, సో పొద్దున్నే 335 రూపాయలు పెట్టి పెట్రోల్ అయితే వేయించుకున్నాం. సో దానికి ఎంత మాత్రం న్యాయం జరుగుతుందో చూడాలి ఈరోజు ఓలా ఊబర్లో. బయట చలి మస్తు ఉంది. 5 kilometers పికప్ చూపించింది, అంటే సారీ 5 కాదు 05 పికప్, అలాగే 4 డ్రాప్ అనమాట. 40 రూపీస్ ఏమో చూపించింది. చూద్దాం, ఏదో ఒకటి స్టార్ట్ చేస్తేనే కదా అవుతుంది ముందుకెళ్ళి. మనం ఏది చేయలేమనుకోండి ఇంకా అక్కడే ఆగిపోతాం అనమాట. సో చలి బీభత్సంగా ఉంది. ఈరోజు మళ్ళీ జాకెట్ వేసుకుందాం అనుకున్నా, నేను ఏదో బాధలో పడి మర్చిపోయొచ్చిన ఈ ఆర్డర్ల కథలో పడి. ఏమో ఓపెన్ చేసిన వెంటనే 20 రూపాయలు, 30 రూపాయలు ఏంది అసలు ఇది. బ్రో ఓటీపీ 8945. సో గైస్, మన ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు. చూస్తున్నారు ఇక్కడ 4.1 kilometer అయితే డ్రాప్ చూపిస్తుంది. భరత్ నగర్ మెట్రో స్టేషన్, అక్కడ కింద మార్కెట్ ఉంటుంది పెద్దది. సో ఓలాలో మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అరే తొందరగా అమౌంట్ ఆల్రెడీ ఊబర్లో ఒక ఆర్డర్ అయితే బుక్ చేసుకున్నాను నేను, అంటే యాక్సెప్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు 35 దీన్ని కొట్టేసేయండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో గైస్ చూస్తున్నారా, నా బండి ట్రబుల్ అయితే ఇచ్చింది. ఇక్కడ చూడండి. అమ్మో బాబోయ్, ఇప్పుడు 2 గేర్లు పెట్టి దొబ్బాలి మన బండిని మనం. సో గైస్, ఓలాలో ఇప్పుడే ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 35 రూపీస్. నా కొడుకు 40 రూపీస్ చూపించాను నాకు అక్కడ, బట్ 35 ఇచ్చాడనమాట. ఏం చేస్తాం ఇంక, అంతే మనం వచ్చాం కాబట్టి తప్పదు, ఎంత ఇస్తాను తీసుకోవాలి. బట్ నాకు ఇక్కడ ఊబర్లో ఇంకో ఆర్డర్ వచ్చింది, నేను వచ్చేటప్పుడే యాక్సెప్ట్ చేసుకున్నా దాన్ని. ఈఎస్ఐ హాస్పిటల్ సైడ్ అంట. వామ్మో, అరే ఏందిరా ట్రాఫిక్ జామ్. 1681 ఎక్కువ బ్రో. రూల్స్ ఏమున్నాయన్నా, మీరు లొకేషన్ పెట్టింది అక్కడే కదా. మరి ఎందుకు వెళ్తాం మనం ముందుకి? మీరు ఏమైనా ఎక్స్ట్రా పే చేస్తారా ఏంది? బుక్ చేసుకుని రాకుండా కరెక్ట్ బుక్ చేసుకోవాలి, లేకుంటే ఊకుండాలి. లోపలికి వెళ్ళండి, బయటకు వెళ్ళండి అనుకుంటూ. చూడండి అన్న, మెయిన్ రోడ్ మీద చూపిస్తుంది లొకేషన్. అర్థం కాలే.
మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ వస్తారు మీకు సెలెక్ట్ చేసుకుని రాక అట్లా చెప్తారు మీరు. అది వేరే కదా అన్న, ఎక్స్ట్రా కోసం వచ్చేది మేము, మాకు వేరే రైడ్లు కూడా ఉంటాయి కదా. పొద్దున్న ఇలాంటి తలకాయ నొప్పులు ఉంటాయి ఓలా ఊబర్లో. ఏదైతే అది అయింది, మన ఊబర్లో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 కిలోమీటర్స్కి 32 రూపీస్ చూపించే 32 రూపీస్ అయితే ఇచ్చాడు. పికప్కి 1.5 కిలోమీటర్ పోయినా అనుకోండి, అది వేరే విషయం. సో లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ రైడ్. సో గాయస్ కాసేపు అయితే ఇక్కడే వెయిట్ చేసిన, బట్ ఆర్డర్లు ఏం వచ్చేలా లేవు. అందుకోసం అని చెప్పేసి కొంచెం ముందుకి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది, అక్కడ దాకా అయితే వెళ్తున్నా. మెట్రో స్టేషన్ కానీ అమీర్పేట కానీ కొంచెం రష్ ఏరియా అనమాట. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. సో గాయస్ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక ఆర్డర్ అయితే పడింది. పికప్ 500 మీటర్స్, అలాగే డ్రాప్ వచ్చేసి 11 కిలోమీటర్లు ఊబర్లో. దాందుకు గాను మనకు 104 రూపాయలు అయితే చూపించింది. ఇంకా అంతకంటే బెస్ట్ ఆర్డర్ రావని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకున్నాను నేను. ఓటీపీ చెప్పండి. 5723. ఓకే ఎక్కండి. సో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎస్ఆర్ నగర్ టు హైటెక్ సిటీ. సో ఫస్ట్ 12 కిలోమీటర్స్ చూపించింది, ఇప్పుడు వచ్చేసి మనకు మళ్ళీ ఫస్ట్ 11 చూపించింది, ఇప్పుడు మళ్ళీ 12 చూపిస్తుంది కిలోమీటర్స్. మీర్పేట నుంచి యూసుఫ్ కూడా పోయే రోడ్ చూడండి ఎంత చిన్నగా ఉంటుంది. ఇంత చిన్న రోడ్లో ఇంత పెద్ద బస్సు కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు అసలు. గైస్ ఈరోజు మన రైడ్లో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ రైడ్ అనమాట. చూడండి పొద్దున ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో లొకేషన్ మొత్తం. ఇటు ఫాగీగా, అలాగే చాలా చల్లగా అయితే ఉంది వాతావరణం ప్రజెంట్. నైట్ టైం చూడాలి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇటు ఇది మొత్తం దుర్గం చెరువు. ఫైనల్లీ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 12 కిలోమీటర్స్ రైడ్. చూద్దాం అమౌంట్ ఎంత ఇస్తాడో. 14 అయితే చూపించాడు, 104. బట్ ఎంత ఇస్తాడో చూద్దాం. 86. వో, థ్యాంక్ యూ. సో గాయస్ ఇక్కడ చూడొచ్చు మనం 107 అయితే చూపిస్తున్నాడు బట్ ప్రమోషన్ అయితే 21 రూపీస్ ఇచ్చాడంట. అమౌంట్ మనకు వ్యాలెట్లో అయితే యాడ్ అయి ఉంటాయి. వామో, కూకట్పల్లి రైట్, యాక్సెప్ట్ చేసుకున్నా. మళ్ళా మ్యాచ్ ఏందిరా నాయన, పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది ఇది. అరే ఇంకా మ్యాచింగ్ అవుతూనే ఉంది గైస్. 2 ఆర్డర్లు వచ్చినాయి నాకు. ఒకటి ఏది, ఇది నల్లగండ్ల అంట, నల్లగండ్ల ఒకటి వచ్చింది, కూకట్పల్లి వచ్చింది. ఇక్కడ చూడొచ్చు కూకట్పల్లిది మిస్ అయింది ఆర్డర్ మనకు. నల్లగండ్లది ఇంకా స్టిల్ వర్క్ ఆన్ ఇట్ అని చూపిస్తుంది నాకు. ఇది వచ్చినప్పటి నుంచి సో ఇది కూడా దొబ్బింది ఆర్డర్ మనకు. ఏంది అసలు చాలా దారుణము. ఆర్డర్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసుకున్నా కూడా వర్క్ ఆన్ ఇట్, స్టిల్ ఆగండి, మ్యాచ్ అది ఇదని చూపించి వంకాయలోది వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట ఆర్డర్. ఇది చాలా దారుణం. ఊబర్ అప్డేట్ వచ్చిన తర్వాత నుంచి అయితే చాలా తలకాయ నొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అబ్బా మంచి రేట్ వచ్చిందని యాక్సెప్ట్ చేసుకుంటాం, సో అది మనకు సెట్ అవ్వదు, అంటే వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాడు ఆర్డర్. అది క్రిస్మస్కు డిమాండ్ తెస్తుంది, హైదరాబాద్ మిస్ అవ్వకండి. వంకాయ వస్తుంది, వచ్చే ఆర్డర్ని వేరే వానికి ఇచ్చి క్రిస్మస్కి డిమాండ్ వస్తుందంట. ఇదేంద్రా నాయన. లాస్ట్ ట్రిప్ చూడండి 99 రూపాయలు ఇచ్చాడు నాకు 12 కిలోమీటర్స్కి. ఇక్కడ చూడండి కష్టమే ఇట్లా ఉంటే ఊబర్. కూకట్పల్లి ఆర్డర్ వస్తే ఫుల్ హ్యాపీ అయినా నేను. ఇంకేంది కూకట్పల్లికి వెళ్ళిపోదాము, అక్కడ నుంచి ఫుల్ ఆర్డర్లు ఉంటాయి హైటెక్ సిటీకి అని చెప్పేసి. బట్ చూశారు కదా వేరే వాళ్ళకైతే ఇచ్చేసాడంట ఆర్డర్. అది వచ్చిన వెంటనే యాక్సెప్ట్ చేసుకుని అయినా కూడా అది మనకు మ్యాచ్ అవ్వాలి. ఏం మ్యాచో ఏందో. ఇక్కడే కాసేపు వెయిట్ చేద్దాం గాయస్. అబ్బా ప్రజెంట్ మనం లెమన్ ట్రీ దగ్గర అయితే ఉన్నాం. లెమన్ ట్రీ ప్రీమియర్ అంటే ఇది గాయస్. జస్ట్ ఇప్పుడు ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది మనకు ఊబర్లో. ఇక్కడే ఉంది పికప్, మన లెమన్ ట్రీ దగ్గరే ఉంది పికప్. జస్ట్ యూటర్న్ తీసుకుంటే ఇంకా పికప్ చేసుకోవచ్చు మనం. చూపిస్తా, వెయిట్ చేయండి. మీకు ఎంత పెద్ద ఆర్డర్ అది బ్రో? 61. ఓకే ఎక్కువ బ్రో. వావ్, ఎవడు ఇడు రాంగ్ రూట్లో కూడా అంత కాన్ఫిడెంట్గా వస్తున్నాడు. సో గైస్ మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. 1.9 కిలోమీటర్స్ 25 రూపీస్ అయితే ఇచ్చారనమాట. చాలా పెద్ద రైడ్ అనమాట ఇది ఊబర్ నుంచి మనకు. ఇది కూడా నేను మిస్ అవుతుందేమో అనుకున్నా, బట్ ఎలాగో మనకే మ్యాచ్ చేశాడు ఊబర్. గ్రేట్.
రూపాయల ఆర్డర్ వేరే వాడికి మ్యాచ్ చేసి 25 రూపాయల ఆర్డర్ నాకు మ్యాచ్ చేసినాడు. సో ఈ 25 రూపాయల ఆర్డర్ కూడా ఎంతమంది ఓకే చేసుకున్నారో, ఫస్ట్ ఎంతమందికి మ్యాచ్ అవ్వకుండా నాకు మ్యాచ్ అయిందో మనకైతే తెలియదు. ఏదైతే తెలియదు మనకైతే ఆర్డర్ వచ్చింది. సో వెళ్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ 25 రూపీస్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ డాలర్ కాకపోతే 24 రూపీస్, అంటే మళ్ళీ రూపాయి కూడా వదలడం లేదు ఊబర్. వా మ్యాచ్ మోటో సేవర్, ఈయనమ్మ వచ్చే ప్రతి ఆర్డర్ మోటో సేవర్. అబ్బో శుభదీప్ అంట. ఎలాగో మ్యాచ్ అయిపోయింది. నేను ఇది కూడా మిస్ అవుతామో అనుకున్న ఆర్డర్. ఇంతకుముందు ఏంటంటే ఆర్డర్ వస్తే మనం ఫిక్స్ అయిపోవాం ఈ ఆర్డర్ మనకే అని చెప్పేసి. ఇప్పుడు ఆర్డర్ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది, అది మనకే ఇస్తాడా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తాడా అని చెప్పి. దీని గురించి ఊబర్కి ఎంత చెప్పినా కూడా తక్కువ అనమాట. మనం ఓటీపీ బ్రో 1190. ఓకే ఎక్కండి. ఓకే, థ్యాంక్ యూ, శుక్రియా. సో గాయ్స్ 3 కిలోమీటర్ రైడ్స్కి గాను మనకు వచ్చిన అమౌంట్ 28 రూపీస్. బట్ 31 రూపీస్ అయితే చూపిస్తుంది. కస్టమర్ దగ్గర 28 తీసుకొని మనకు ఊబర్ రోడ్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నాడు. ఇలా ఎందుకు చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఎంత అమౌంట్ ఉంటే అంత డైరెక్ట్ కస్టమర్ మీద వేయచ్చు కదా. 28 రూపీస్ పే చేసే అతనికి 2-3 రూపీస్ ఏమి ఎక్కువ అవ్వదు. బట్ ఊబర్ ఆలోచనలు మనం గెస్ట్ చేయలేము అబ్బా అసలు. నాకు తెలిసి కెమెరా అయితే ఆఫ్ అయిపోతుంది. ఇంకా మొత్తం మీకు ఆఫ్లైన్ అయితే చెప్తాను నేను. తర్వాత స్క్రీన్ షాట్ తీసి లేకపోతే ఎలాగో అలాగా చెప్పడానికి ట్రై చేస్తా. అలాగే ఫైనల్ వరకు అంటే లాస్ట్ రోజు చూడండి ఎంత అమౌంట్ వచ్చింది, నా బండి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, మొత్తం అయితే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను నేను. సో మీకంటే ఒక క్లారిటీ వస్తుంది కదా. సో చాలామంది ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ లాగా ఈ ఊబర్, ఓలా, ర్యాపిడో, బైక్ ట్యాక్సీ చేస్తున్నారు. బట్ అలాంటి వాళ్ళకి తెలియాలి కదా ఎంత వస్తుంది అమౌంట్ అని చెప్పేసి. నిన్నైతే పర్లేదు 600 దాకా వచ్చింది నాకు. బట్ ఈరోజు అయితే మరి దారుణము. ఇప్పుడు చూడండి 200 కూడా రాలేదు, ఇంకా 190 రూపీస్ వచ్చినాయి. చూద్దాం, ఇంకా టైం ఉంది మనకు. ఇక్కడ చూడండి ఆర్డర్ మీద ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. అనదర్ డ్రైవర్ మ్యాచ్ అంట. ఇది 3.5 పికప్, 4.5 డ్రాప్, అమౌంట్ 51. ఇవో అనమ్మ అన్నీ. దిస్ ట్రిప్ నో లాంగర్ అవైలబుల్. గచ్చిబౌలి 1.7 పికప్, 6 కిలోమీటర్స్ డ్రాప్, 51 రూపీస్. 1.4 7.6 77 రూపీస్. మళ్ళీ సర్జ్ ఒకటి 1.1x, 1.2x. దీనమ్మ జీవితం. ఇదే ఇట్లా ఉంటే మరి ఒకవేళ నార్మల్ రైడర్స్ వస్తే ఎట్లా ఉంటాయి మీరే ఊహించుకోండి అసలు. అబ్బా 174 కోకాపెట్. వాని అమ్మ ఇదేందిరా నాయన. ఇది చూడండి 3.7 పికప్, 15.9 అంటే 16 అనుకోండి డ్రాప్. మొత్తం ఎంత అయింది? దగ్గర 20 కిలోమీటర్స్ ఉంది. 124 రూపీస్ అంట. ఈ ఆర్డర్ని ఎవరు యాక్సెప్ట్ చేసుకున్నాడు అసలు? ఇంకో ఆర్డర్ వచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 3.5 పికప్, 10.5 డ్రాప్, 106 రూపీస్ అంట. ఇదేంది ఇదే సేమ్ ఆర్డరే. 3.3 4 కిలోమీటర్స్, 47 రూపీస్. చాలా మంచి ఆర్డర్. అనదర్ డ్రైవర్ మ్యాచ్ దిస్ ట్రీ రిక్వెస్ట్ ఇస్ నో లాంగర్ అవైలబుల్. ది సేమ్. ఊబర్ గ్రేట్ అసలు. ఇప్పటికీ నా బండి 30 కిలోమీటర్స్ అయితే తిరిగింది, 32 కిలోమీటర్స్ అనుకుంటా. అమౌంట్ చూస్తే 200 అయింది అంతే. నేను యశోద హాస్పిటల్ దాటి ఫ్లేవర్ మీద అయితే ఉన్నాను అనమాట. కేపీహెచ్బీ సైడ్ పోతున్నా. రైట్ సైడ్లో చూడొచ్చు మీరు, మొత్తం వెహికల్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు ఒకవేళ మనం కేపీహెచ్బీలోకి ఎంటర్ అయినాం అనుకోండి, సో ఆర్డర్లు వెనక ఆర్డర్లు మనకు వస్తూనే ఉంటాయి, అంటే రైడ్స్ వెనక రైడ్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఈ ట్రాఫిక్లో వచ్చామనుకోండి అంతే బిస్కెటింగ్గా. ఆడిచ్చే మోటో సేవర్ రైడ్స్కి మనం ఈ ట్రాఫిక్లో వస్తే ఇంకా మనకి ఏం ₹1 కూడా మిగలదు. ఇంకా మనం ఆ వచ్చిన డబ్బులకి పెట్రోల్ కూడా సరిపోవు మనకి. సో చూస్తా గైస్, ఒకవేళ హైటెక్ సిటీ సైడ్ కాకుండా వేరే సైడ్ పెడితే వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. లేదు హైటెక్ సిటీ సైడే పడింది అనుకోండి, సో ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసుకొని నేను 3 months బ్యాక్ ఎప్పుడో ఒకసారి వచ్చేది మోటో సేవర్ ఆర్డరు. ఇప్పుడు ప్రతి ఆర్డర్ మోటో సేవరే వస్తుంది. నార్మల్ ఆర్డర్ ఎప్పుడో ఒకసారి వస్తుంది గాయస్. ఇక్కడ చూడండి ఆర్డర్ 2.9 పికప్, 7.2 డ్రాప్ అంట. అది కూడా ఎంత ఇచ్చినాడు? 559.44 రూపీస్ అయితే ఇచ్చినాడు. ఎటు వెళ్ళిపోతుంది అసలు ఊబర్? ఇట్లయితే ఊబర్ చేసే రైడర్లు ఎలా బతకాలి చెప్పండి. చాలామంది ఊబర్, ఓలా, ర్యాపిడో చేద్దామని హైదరాబాద్కి వస్తుంటారు. సో అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ప్రస్తుతం పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఏదో పార్ట్ టైం చేసుకునే వాళ్ళు పర్లేదు, కానీ ఫుల్ డే చేసుకునే వాళ్ళు కొంచెం ఆలోచించండి గైస్. A few moments later. సో గైస్ చూశారు కదా,
మన ఊబర్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో ఊబర్ కోసం హైదరాబాద్ వచ్చేవాళ్ళు కొంచెం ఆలోచించండి. సో ఇవే కాదు, ఇంకా ఇక్కడ ఫోటోలు వేస్తున్నాయి చూడండి, మొత్తం చూడండి రైడ్లు ఎలా ఉన్నాయో. సో ఈ విధంగా అయితే వస్తున్నాయి అనమాట రైడ్స్. సో ఏదైతే అదైంది గైస్, మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మనకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇది కాకుండా ఇంకా ఇంతకంటే మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నా. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ఒక పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేసినాం. సో మీ సపోర్ట్ గట్టిగా ఉంటే తప్పకుండా అదైతే నేను ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై నౌ.